టీవీ 999 న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వ్యాప్తంగా రేపు ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిపివేసినట్లు భద్రాచలం ఐఎంఏ తెలిపింది। భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఐఎంఏ భద్రాచలం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థిని హత్యకు కారకులైన వెంటనే శిక్షించాలని వైద్యులు విద్యార్థులు మానవహారం చేపట్టారు। అనంతరం అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు। కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। ఈ రోజు రేపు భద్రాచలం వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు। ప్రస్తుతం వైద్యుల పట్ల ఎలాంటి రక్షణ లేదని ఒక వైద్య విద్యార్థిని దారుణ హత్య తెలియజేస్తుందని అన్నారు। వైద్యులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇతరులు ఇలాంటి ఘటనలపై తీవ్రంగా స్పందించి ముందుకు రావాలని వైద్య సంఘాల నాయకులు తెలుపుతున్నారు। ఈనాటి సంఘీభావం తెలియటం కోసం వచ్చినటువంటి సిపిఎం బృందం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది। ఈ మద్దతును స్వీకరించాలని చాలా దారుణంగా హత్య చేశారు। డ్యూటీలో ఉన్న ఒక వైద్యురాలిపై దారుణంగా మానభంగం చేసి హత్య చేశారు। ఈ రోజు భర్త మాట గుండె పగిలింది, కడుపు కోతతో రగిలిపోతుంది। అది ఒక వైద్యురాలికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది। స్థితిలో ఎప్పుడో చెప్పి ఉన్నారు, ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత। ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతను సహకరిస్తారు। ఎక్కడ కనిపిస్తుంది స్త్రీని, ఎక్కడ గౌరవిస్తున్నారు? బేటీ బచావో బేటీ పడావో అన్నారు। ఆడపిల్లల్ని తల్లి వాళ్ళని చదివించి చదివించి వాళ్ళని ఉద్యోగాలకు పంపిస్తే వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, వాళ్ళ మానాలకు రక్షణ లేదు। ఎటుపోతుంది ఈ దేశం? అందరూ ఇది వైద్యులకు సంబంధించింది కాదు। ప్రతి ఒక్క తండ్రి రోడ్డు మీదకి రావాలి, ప్రతి ఒక్క తల్లి రావాలి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు। ఇది ఆడపిల్లల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం। ఇది వేరే ఆమె ఒక వైద్యురాలు కాబట్టి నేను ఈరోజు దాన్ని నిర్వహిస్తున్నాను। కానీ ఇందులో యావత్ భారతదేశంలో పాల్గొనవలసిన అవసరం ఉంది। మన ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది। 2 సంవత్సరాలు గడిచాయి, ఆజాదీ కా అమృత మహోత్సవం కూడా జరుపుకున్నాం। కానీ ఆడపిల్ల పరిస్థితి వాళ్ళ రక్షణకు ఎటువంటి